For behold, I bring you good tidings of great joy, which shall be to all people. For unto you is born this day in the city of David a Saviour, which is Christ the Lord. And this shall be దక్షిణ ఇండియా సంఘం పరిషద ఆంధ్రేయ మహాదేవాలయం సారథ్యంలో నాయకుల యొక్క సౌజన్యతతో అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు వాక్య ధ్యానంను బట్టి దేవుని నామమును ఘనపరుస్తూ స్తుతిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి కాలంలో మనం ప్రవేశించాము. ఈ క్రిస్మస్ కాలంలో పరిస్థితులలో మనం క్రిస్మస్ యొక్క రెలవెన్స్ మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఏ విధంగా యేసయ్య యొక్క జన్మాన్ని మానవాళికి అందించాలనేటటువంటి ఆ దృష్టితో ఆ దృక్పథముతో దేవుని వాక్యాన్ని విశ్లేషించేటటువంటి ఆ స్పృహ మనకు ఉండాలని నేను భావిస్తున్నాను. ఈ రోజున మనము లూకాస్ వార్త 2వ అధ్యాయంలో మొట్టమొదటి నుంచి 24వ వచనంలో వరకు ఉన్నటువంటి భాగాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. Namaskarim Parani, Namaskarim Parani.
ఈ పవిత్ర జన్మ నీవేల స్తోత్రములర్పింతుము. అడ్వెంట్లోని 4వ ఆదివారంకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగముగా లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఇంతటితో ఈ సువార్త పాఠ్యభాగము సరి. ప్రభువచే అంగీకరించుమి. పాపాత్ములెల్లరేసును కీర్తించి పాడుడి, కీర్తించి పాడుడి, కీర్తించి పాడుడి. రక్షకుండు యేలును సదాను రాజ్యము నశింపజేసిన యేసే జయంబునందును, జయంబునందును, జయంబునందును. దుఃఖములెల్లను నివృత్తి చేయును. రక్షణ్యాసు ప్రక్షేమమున్ సదా వ్యాపించును, సదా వ్యాపించును, సదా సదా వ్యాపించును. సునిధి సత్య కృపల రాజ్యమునేలును. ముద్రనులారంలో కూడి స్తోత్రార్హుడాయనే, స్తోత్రార్హుడాయనే, స్తోత్రార్హుడాయనే. ముందు మనం ప్రార్థన చేసుకుందాం. మా కొరకు ఈ లోకంలో అడుగుపెట్టినటువంటి యేసయ్య, లోకరక్షక, లోకాన్ని వెలిగించటానికి, మానవుని జీవితంలో ఆరిపోయినటువంటి దైవత్వాన్ని స్థాపించటానికి, మానవుని జీవితాన్నే మౌలికంగా మార్చివేయటానికి, స్వభావాన్ని ఆ ఆది స్వభావంతో నింపటానికి ఈ
భూమికి ఎతించినటువంటి మా రక్షక, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ధ్యానము పరిశుద్ధాత్ముని ప్రేరణలో ప్రతి వారిని బలపరిచి నీ కొరకు నడుము కట్టేటటువంటి ఆ క్రిస్మస్ సమర్పణలోనికి మమ్మల్ని నడిపించుమని యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధ ఆంధ్రేయ సంఘ సభ్యులకు అలాగే శ్రోతలందరికీ ఈ ఆరాధనలను అనుసరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక మేలు పొందుతున్నటువంటి ప్రతి వారిని స్వాగతిస్తూ యేసయ్య యొక్క జన్మ దినము యొక్క శుభాశీస్సులు మీకు తెలియచేస్తూ ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మీకు అందించాలని ఈ క్రిస్మస్ సందర్భంలో నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు యొక్క పుట్టుక అది దైవ స్పందన. దేవుని స్పందించినటువంటి విధానం మనము లోతుగా ఆలోచిస్తే మానవునికి ఎంత ప్రాముఖ్యత దేవుని హృదయంలో ఉందో అనేటటువంటి విషయాన్ని మనము సూక్ష్మమైన రీతిలో పరిశోధించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనందరం జ్ఞాపకం చేసుకోవాలా. గాడ్స్ ప్రయారిటీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే దేవుడు తన యొక్క ఆంతర్య సృజనాత్మక శక్తితో తన రూపములో చేసుకుని తన యొక్క స్వభావముతో నింపినటువంటి ఈ మానవుణ్ణి ఆయన ఆ విధంగానే చూడాలని ఆయన ఆశపడతాడు. ఆయన ఎంత పవిత్రుడో అంత పవిత్రంగా మనం జీవించాలని ఆశిస్తున్నాడు. కనుకనే పవిత్రీకరించటానికి కొరకు మానవుని జీవితంలో అంతర్ధానమైపోయినటువంటి ఆ దైవ స్పృహను పునః ప్రారంభించటానికి కొరకు ఆయన ఈ లోకయాత్ర చేసినట్లుగా మనం చూస్తున్నాం. ది పిల్గ్రిమేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క యాత్ర యేసుక్రీస్తు రూపములో ఈ లోకానికి ఒక యాత్ర చేసినట్లుగా మనం చూస్తున్నాం మాట. ఆయన యొక్క దైవ యాత్ర అనేది చాలా గొప్పది. అది మానవుని యొక్క ఆలోచనల్లో పుట్టినటువంటిది కాదు, కానీ ఒక నిర్దిష్టమైనటువంటి దైవ స్పందనకు సంబంధించినటువంటి కార్యముగా ప్రతి ఒక్కరూ గ్రహించవలసినటువంటి విషయం. కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రవక్తలు ఏదైతే ప్రవచించినారో, దేని కొరకైతే ఎదురు చూచినారో ఆ యొక్క నెరవేర్పు యేసుక్రీస్తులో సంపూర్ణంగా అది క్రియాత్మకం అయిందనేటటువంటి విషయంను మనము ఈ ధ్యానంలో మనం గ్రహించాలా. దేవుని బిడ్డలారా, ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి రీతిలో ద్రష్టలు, ప్రవక్తలు దేని కొరకైతే ఎదురు చూచారో, ఎవరి కొరకైతే నిరీక్షించారో అది యేసుక్రీస్తు రూపంలో ఈ లోకములో ఆయన వెలవటం అనేటటువంటిది, ఆయన ఆగమనం అనేటటువంటిది అది ఒక ప్రవచనాత్మకమైనది, ప్రవచన నెరవేర్పుతో కూడినటువంటిది, ఒక సంపూర్ణమైనటువంటి సిద్ధి కలిగినటువంటిది అని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత. ఆయన ప్రవచన నెరవేర్పు, ఆయన అవతారం. రెండవది ఆయన కారణ జన్ముడు, ఆయన పర్పసివ్ బర్త్. అది ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక విశ్వ యాగము చేయట కొరకు, విశ్వమునంతటినీ రక్షించుట కొరకు ఆయన రక్షకుడుగా
ఈ లోకానికి ఏతించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఒక విశ్వజనీయమైనటువంటి సంకల్పముతో ఒక కార్య నెరవేర్పు కొరకు ఆయన ఈ లోకములో అడుగుపెట్టినట్లుగా ఒక పర్పసివ్ జర్నీ ఇది. నాట్ ఓన్లీ ప్రొఫెటిక్ ఫుల్ఫిల్మెంట్ బట్ ఏ పర్పసివ్ జర్నీ. అంతేకాకుండా ఆ పర్పస్లో ఉన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి దైవ ఆకాంక్ష ఏంటంటే మానవుని జీవితములో ఒక విప్లవాత్మకమైన ఆధ్యాత్మికమైన మార్పు తీసుకురావటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. మనిషిని మార్చుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకములో సమస్య ఎవరంటే మానవుడే. ఈ లోకం ఈ విధంగా తయారవటానికి కారణం ఏంటంటే మానవుడే. దేవుణ్ణి ఎడబాసినటువంటి, దేవునికి దూరమైనటువంటి, దేవునికి అవిధేయత చూపించేటటువంటి ఆ తాత్వికమైనటువంటి పారమార్థికమైనటువంటి చింతన దెబ్బతిన్నటువంటి ఆ యొక్క స్థితి మానవుని వలనే, మానవుని అవిధేయత వలనే వచ్చిందనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన విమోచన కార్యము చేయట కొరకు ఈ లోకములో కారణ జన్ముడుగా జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దేవుని దర్శనం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విశిష్టమైనటువంటిదిగా మనము ఈ క్రిస్మస్ కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 2వ అధ్యాయంలో నేను ఒక విషయాన్ని మీకు ముందుంచాలని నేను కోరుతున్నాను. ఈ 1వ వచనము నుండి 24వ వచనములో ప్రతి పేరాలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనకి పరిచయము చేస్తున్నట్లుగా, ఆయన జన్మాన్ని ఏ విధంగా పరిచయం చేస్తున్నాడో, ఏ విధమైనటువంటి మాటతో ఆయన జన్మములో ఉన్నటువంటి వాస్తవికతను మనకు తెలియచేస్తున్నాడో అది నన్ను బాగా ఆకట్టుకుంది. ఒకటేంటంటే ఆ దినములలో, ఇన్ దోస్ డేస్ అనేది చాలా ముఖ్యం. యేసుక్రీస్తు యొక్క పుట్టుక పరిచయము చేయటం అనేది ఏ విధముగా లూకా సువార్తికుడు అంటే లూకా ఏ విధంగా దానిని నిర్దిష్టమైనటువంటి రీతిలో ఆయన పరిచయం చేస్తున్నాడో దాని యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను ఈ విధమైనటువంటి సంబోధనలో ఆయన చెప్తున్నాడు. ఆ దినములలో మొదటి పేర, 2వ పేర 8వ వచనం చూస్తే ఆ దేశములో, తర్వాత 15వ వచనం చూస్తే ఆ దూతలు, తదుపరి 21వ వచనం చూస్తే ఆ శిశువు. వీటి మీద ఆధారపడి నేను క్రిస్మస్ సందేశాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఆయన ఒక కార్యము చేయట కొరకు ఈ లోకములో ఆయన అడుగు పెట్టాడు. అంటే ఏ పర్పసివ్ జర్నీ అని చెప్పనమాట. కారణ జన్ముడు, ఆ జన్మము అనేది అది ఒక చారిత్రాత్మకమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అది ఆస్తికుడైనా నాస్తికుడైనా, అది దేవుని నమ్మినవాడైనా నమ్మనివాడైనా సరే, యేసుక్రీస్తు యొక్క జన్మము అనేది అది వాస్తవం అని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆ దినములలో అంటే ఏం చెప్తున్నాడు అనమాట, ఆ ప్రత్యేకమైన 2000 సంవత్సరాల క్రితము ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.
దీనిని ఎవరు కాదనలేరు. ఇది చారిత్రాత్మకమైనటువంటి ఘట్టముగా మొదటి ప్రజాసంఖ్య వ్రాయబడినటువంటి అదిగా లిఖితములాయను అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. ఆ దినములలో కైసరు ఔగుస్తు పరిపాలనలో ఆ దేశములో అని కురేనియా సిరియా దేశమునకు సంబంధించినటువంటి అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య సెన్సెస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయినట్లుగా మనం చూస్తున్నమాట. దేవుని బిడ్డలారా, ఇంతకు పూర్వము కాలాన్ని కొలిసేటటువంటి పద్ధతి లేదు. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మము కాలాన్ని రెండు ముక్కలుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాల క్రమము అనేది కాలాన్ని లెక్క పెట్టేటటువంటి ఆ యొక్క ప్రక్రియ ఎలా స్టార్ట్ అయిందంటే మొదలైందంటే యేసుక్రీస్తు యొక్క జననముతోనే ప్రారంభించబడినట్లుగా మనం చూస్తున్నాం. అది ఎవరు కాదనలేరు. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని ప్రతి ఒక్కరూ చెప్పవలసిందే. దేవుని బిడ్డలారా, బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్, బిఫోర్ క్రైస్ట్ అండ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని బిడ్డలారా, ఇది చరిత్రాత్మకమైనటువంటి ఘట్టముగా ఈ చరిత్రను లెక్క పెట్టడంలో, ఈ చరిత్రను నిర్దిష్టముగా తెలుసుకొనుటలో కాలచక్రమును ఆయన జన్మము నేర్పించినట్లుగా మనం చూస్తున్నామన్నమాట. కాలాన్ని లెక్క పెట్టేటటువంటి ఆ ప్రక్రియ ఆయన జన్మముతోనే. ఆ దినములలో దేవుని బిడ్డలారా, మానవుని యొక్క అనుభవంలోకి వచ్చినటువంటి, మానవుని యొక్క ఆ యొక్క మధ్యకు వచ్చినటువంటి ఆ దినములలో అనేటటువంటి ఆ రాజు పరిపాలనలో ఆ యొక్క దినములలో అని చెప్పబడేటటువంటి మాట చాలా చారిత్రాత్మకమైనటువంటి ఘట్టముగా మనము గ్రహించాల. ది హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ బర్త్, ది సేవియర్ ఆఫ్ ది వరల్డ్, ఈ లోకాన్ని రక్షించడానికి కొరకు రక్షకుడుగా జన్మించినటువంటి ఆ యొక్క కారణ జన్ముడు కాలాన్ని ముక్కలుగా చేసి క్రీస్తు పూర్వమని క్రీస్తు శకమని ఆయన జన్మం అలా లెక్క పెట్టడానికి ప్రాప్తిస్థానమైనట్లుగా మనం చూస్తున్నాం. ఆ మొట్టమొదటి ప్రజా సంఖ్య వ్రాసేటప్పుడు ఆ యొక్క యోసేపు మరియమ్మలు కూడా తమ ఊరికి వెళ్ళి వారి పేర్లు నమోదు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అది మొదటి ప్రజా సంఖ్య. ఈరోజు విశ్వాన్నంతటినీ సృష్టించినటువంటి దేవాది దేవుడు కొలసీ పత్రికలో మొదటి అధ్యాయములో మనకి రాయబడినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయన లేకుండా ఏది జరగలేదు. ఆయన ఆది సంభూతుడు. సృష్టి ఆరంభము నుంచి ఈ సృష్టికి ముందే ఉన్నటువంటి దేవాది దేవుడు, లోకములో కాలు మోపినటువంటి దేవాది దేవుని గురించి పౌలు చెప్తున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపివై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు గురించి చెప్పబడినటువంటి ఆ మాటలు ఆయన దేవుడు అనేటటువంటి విషయాన్ని నిర్ధారిస్తుంది. హీ ఈజ్ గాడ్ అనేటటువంటి విశ్వ సత్యాన్ని దేవుని బిడ్డలారా అది నిర్దిష్టంగా పౌలు వర్ణిస్తున్నాడన్నమాట. దాన్ని ఎవరు కాదనలేరు. 2000 సంవత్సరాల క్రితం ఆ బెత్లెహేములో జన్మించినటువంటి ఆ జన్మ కారణ జన్మ, విశ్వానంతటినీ
విమోచించేటటువంటి రక్షకుడు ఈ లోకంలో జన్మించాడనేటటువంటి వాస్తవం ప్రతి ఒక్కరూ అంగీకరించవలసిందే. నమ్మినా నమ్మకపోయినా రక్షకుడు జన్మించాడు. యేసు అంటేనే రక్షకుడు. మనకి ఈ లోకంలో కావాల్సింది మనల్ని రక్షించేటటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ రక్షకుడు ఏ విధంగా జన్మించాడు? చాలా సామాన్యమైనటువంటి రీతిలో ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన పశువుల పాకలో జన్మించినాడే. దానికి ముందు ఒక మాట ఉంటుంది, సత్రములో చోటు లేనందున. ఆ దినములలో జన్మించినటువంటి ఆ చరిత్రాత్మకమైనటువంటి ఆయన యేసు అనే రక్షకునికి ఈ లోకములో చోటు లేదంట. ఆ దినములలో చోటు లేదంట. ఆ దినములలో సత్రములో చోటు లేదంట. పశువుల శాలలో జన్మించాడంట. ఇది ఒక విచిత్రమైనటువంటి విషయమైన దీనిలో ఉన్నటువంటి మర్మయుక్తమైనటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఒక ఆధ్యాత్మికమైనటువంటి వికాసము కలిగించేటటువంటి మాటగా మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, మానవుడు దేవుణ్ణి గుర్తుపట్టలేనటువంటి స్థితి, దేవుణ్ణి స్వాగతించలేనటువంటి దౌర్బల్యత, దేవునికి స్థలం ఇవ్వలేనటువంటి ఆధ్యాత్మిక పతనం, దేవునికి ప్రాముఖ్యమైనటువంటి అంశముగా మానవ జీవితం లేకపోవటం శోచనీయం. ఆ దినములలో జరిగినటువంటిది మానవ చరిత్రలోనే ఒక చీకటి అనుభవంగా, మానవుని యొక్క ప్రతిస్పందన చోటు ఇవ్వలేనటువంటి ఆ చీకటి స్పందనగా నేను చూస్తున్నాను. ఎందుకంటే మానవుని యొక్క అంధత్వం, ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వం యూదా జనాంగం గుర్తుపట్టలేదు. దేవుని బిడ్డలుగా పరిగణించబడినటువంటి వారు గుర్తుపట్టలేదు. మెస్సయ్యగా ఆయన అవతరించినటువంటి ఆ వాస్తవాన్ని, ఆ నెరవేర్పును అర్థం చేసుకోలేదు. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి నిర్వీర్యతలో మానవ లోకం ఆ దినాలలో ఉన్నది. మరి ఈ దినాలలో మానవుని పరిస్థితి, ఆయనకి చోటు ఇవ్వగలుగుతున్నామా? ఆయన్ని గుర్తుపట్టగలుగుతున్నామా? కెన్ వి అండర్స్టాండ్ ది ఇన్కార్నేషన్, గాడ్ బికమింగ్ హ్యూమన్? దేవుని బిడ్డలారా, ఆ అవతారాన్ని, నరావతారాన్ని మనం సరి అయినటువంటి పాళ్ళలో అర్థం చేసుకుని ఆ ఆధ్యాత్మికమైనటువంటి దృష్టితో ఆయన అంగీకరించగలిగేటటువంటి స్థితిలోనికి రావాలా ఈ దినాలలో. ఆ దినాలలో 2000 సంవత్సరాల నుంచి ఈ దినాల వరకు ఆయన చెరగనటువంటి, చెరిగిపోనటువంటి, చెరపలేనటువంటి ఒక విమోచన చరిత్ర జరుగుతుంది ఈ లోకంలో. ది హిస్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎ రెవల్యూషనరీ డివైన్ జర్నీ ఫ్రమ్ దోస్ డేస్ టిల్ టుడే. దేవుని బిడ్డలారా, ఆ రక్షకుడు చేసినటువంటి ఆ యొక్క యాగయుక్తమైనటువంటి జీవితం, యజ్ఞపూరితమైనటువంటి జీవితం 2000 సంవత్సరాల నుంచి ప్రతి మానవుణ్ణి తట్టుతూ ఉంది. దేనికో తెలుసా? నీ జీవితమే ఆయన స్థలంగా మారిపోవటానికి, ఆయన జీవించే చోటుగా మారిపోవటానికి, ఆయన రక్షకుడుగా గుర్తుపట్టి ఆయన స్వాగతించటానికి నిన్ను తట్టుతున్నాడేమో, నీ దగ్గర దర్శనమిస్తున్నాడేమో. నీకు మరి ఒకసారి ఆయన ఈ యొక్క క్రిస్మస్ కాలములో ఆయన నీతో పర్సనల్గా, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడేమో. చోటు ఇవ్వని వ్యక్తిగా నీవు నిలబడ్డావా? ఆయన గుర్తుపట్టేటటువంటి విశ్వాసిగా తయారవుతున్నావో లేదో క్రిస్మస్లో నీవు జ్ఞాపకం చేసుకోవాలి. లోక రక్షకుడు నీకు దర్శనమిచ్చినప్పుడు నీ స్పందన ఏ విధంగా ఉంది?
స్థలము లేదు, కానీ స్థలము ఇవ్వగలిగేటటువంటి స్థాయిలో నీవు ఉన్నావో లేదో ఒకసారి నీవు ఆలోచన చేయాలా. దేవుని బిడ్డలారా, యేసయ్య యొక్క రాక నీ జీవితాన్ని సంపూర్ణంగా పారమార్థికం చేయడానికి ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. గాడ్ ఈజ్ నియరర్ టు యూ, ఈజ్ అప్రోచింగ్ యూ. దక్షిణ ఇండియా సంఘం ఈరోజు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే రిజాయిస్, సంతోషించు, సంతసించు, ఆనందించు, ఆహ్వానించు. ఎవరిని? దగ్గరకు వచ్చినటువంటి, నీకు అందుబాటులోకి వచ్చినటువంటి, చరిత్రలో ప్రవేశించినటువంటి, కారణ జన్ముడైనటువంటి, విమోచకుడైనటువంటి యేసుక్రీస్తుని స్వాగతించు. ఆ దినములలో ఆయనను గుర్తుపట్ల, ఆ దినములలో ఆయన రక్షకుడుగా గుర్తుపట్ల, ఆ దినములలో దైవ కార్యముగా అర్థం చేసుకోలా, ఆ దినములలో ఆయనకు చోటు ఇవ్వలా. కానీ ఈ దినములలో నీ స్పందన ఎలాగుంది? ఈ దినములలో నీవే విధంగా ఆయన గుర్తుపట్టగలుగుతున్నావు? ఈ దినములలో ఏ విధంగా నీవు ఆయన్ని రక్షకుడుగా నీ యొక్క హృదయంలోనికి తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటటువంటిది నీవు గ్రహించవలసినటువంటి విషయం. రెండవది, ఆ దేశములో కొందరు కాపరులు చాలా సామాన్యమైనటువంటి వారి దగ్గరికి దేవుని దూత వచ్చింది. దేవుని బిడ్డలారా, సామాన్యులైనటువంటి వారి దగ్గరికి యేసుక్రీస్తు జన్మములో అన్ని వ్యత్యాసాలు సమమైపోయినట్లుగా మనం చూస్తాం. గొప్ప పేద, స్థాయి స్థానము, స్థితి స్తోమత, రంగు, ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి శాఖ, స్త్రీ పురుష, ఈ వ్యత్యాసాలన్నీ కూడా సమమైపోయి దేవుని సమదృష్టిని యేసుక్రీస్తు యొక్క జన్మములో వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ రోజుల్లో అన్ని తేడాలే, అన్ని వివక్షతలే, అన్ని రీతులలో కూడా అసమానత్వమే. దేవుని బిడ్డలారా, అన్యాయమే, అక్రమమే. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన జన్మము ప్రతి వారిని సమతుల్యము చేసి సమదృష్టితో ప్రతి వారిని ఆయన బిడ్డలుగా అంగీకరించినటువంటి దేవుణ్ణి మనం యేసుక్రీస్తులో చూస్తున్నాం. ఆయన జన్మలో ధనిక పేద అనేటటువంటి లేదు, చదువుకున్నవాడు చదువుకోనోడు అని లేదు, జ్ఞాని అజ్ఞాని అనేటటువంటిది లేదు, స్త్రీ పురుష అనేటటువంటి భేదము లేదు. దేవుని బిడ్డలారా, వంశము తెగ అనేటటువంటి భేదము లేదు. ఈ రోజుల్లో మనము పెచ్చిపోతున్నటువంటి రెచ్చిపోతున్నటువంటి పెరిగిపోతున్నటువంటి తేడాలతో, అసమానత్వముతో, సమతుల్యత లేనటువంటి, సమదృష్టి లేనటువంటి, న్యాయము లేనటువంటి దేశాలలో మనమున్నాం. ప్రతి వారిని ఒకే రీతిగా చూడలేనటువంటి దినాలలో మనమున్నాం. ఆ దేశ పాలనలు అలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆ దేశములో దేవుని యొక్క ఆ దూత దిగి వచ్చి వారికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేడు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం మీకు తెలియచేస్తున్నాను. వార్తలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు వార్తలలో మనం చూస్తుంటే భయమేస్తుంది. భద్రత లేనటువంటి వార్తలు, భయాందోళన కలిగించే వార్తలు, రేపు దినము ఏది ఎలాగవుతుందో అని చూడలేనటువంటి, నిరీక్షించలేనటువంటి, భవిష్యత్తును మీద నమ్మకం మనకు పోతున్నటువంటి, భయంకరమైనటువంటి, హింసతో కూడినటువంటి, పశుప్రాయతతో కూడినటువంటి దినాలలో
ఆ వార్తలు మనం చూస్తుంటే దేవుని బిడ్డలారా, మానవ జన్మము యొక్క ఆ యొక్క దేవుని సంకల్పం ఏంటి అనేటటువంటిది, మానవ జన్మము యొక్క అర్థం ఏంటి, దాని పరమార్థం ఏంటి అనేటటువంటి ప్రశ్నతో అలమటించుకున్నటువంటి ఈ లోకాన్ని మనం చూస్తున్నాం. దేవుడు కనబడినటువంటి నిశ్శబ్దంతో కూడినటువంటి దినాలలో ఉన్నామా మనం? దేశంలో శాంతి సమాధానము లేనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినాలలో మనం ఉన్నాం. ఇప్పుడు చీకటి దినాలలో ఉన్నాం, చీకటి దేశాలలో ఉన్నాం. పాలకులు ప్రజలకు సరి అయినటువంటి సంబంధం లేనటువంటి దినాలలో ఉన్నాం. సమతుల్యత లేనటువంటి పాలనలో మనం ఉన్నాం. సరి అయినటువంటి పాలకులు ఉన్నారా లేదా అనేటటువంటి అనుమానం, వారి మీద మనకి కాన్ఫిడెన్స్ పోతున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. నేను ఒకరిని గురించి, ఒక దేశముని గురించి మాట్లాడట్లేదు, కానీ విశ్వ మానవాళిలో జరుగుతున్నటువంటి అన్ని దేశాలలో ఉన్నటువంటి పరిస్థితులను సరి అయినటువంటి ధర్మముతో కూడినటువంటి, న్యాయముతో కూడినటువంటి, సమతుల్యమైనటువంటి దేశాలు లేవో, దేశ పాలనలు లేవో. ఇక్కడ చెప్తున్నాడు, మీకు సంతోషకరమైనటువంటి వార్త నేను చెప్తున్నాను. ఏంటో తెలుసా? మీ కొరకు రక్షకుడు పుట్టాడు. మీ కొరకు అంటే ఏంటంటే సర్వమానవాళి కొరకు ఒక విశ్వజనీయమైనటువంటి వార్త, శుభవార్త. ఇంతకంటే మించినటువంటి వార్త ఈ లోకములో సువార్త లేదు. ఆ వార్త, ఆ సువార్త ఏంటంటే యేసుక్రీస్తు జన్మించినటువంటి వార్త. ఆది వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము రూపము ధరించినటువంటి వార్తను తెలియచేయటం, అది లోకానికి కళ్యాణార్థమై జరిగినటువంటి ఆ కార్యం గూర్చినటువంటి ఆ వార్త, శుభవార్త, గుడ్ న్యూస్. ఎవ్రీ డే వీఆర్ లిసనింగ్ ది బ్యాడ్ న్యూస్. ది గుడ్ న్యూస్ ఈజ్ జీసస్ కమింగ్ టు దిస్ వరల్డ్. ఏదైనా మంచి వార్త ఉన్నదంటే వార్తలలో శుభవార్త ఏంటంటే యేసు అనేటటువంటి రక్షకుడు 2000 సంవత్సరం క్రితం ఆ దినములలో ఆ దేశములో జన్మించినాడు, బెత్లెహేములో జన్మించినాడు. ఎవరికి చెప్పాడు? పేదవారికి చెప్పాడు. ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? ఈ అధములను, త్రొక్కివేయబడినటువంటి వారిని, నలిపివేయబడినటువంటి వారిని, దేవుని బిడ్డలారా, వెలివేయబడినటువంటి వారిని, పేదవారిని, సంఘములో, సమాజములో, దేశములో అట్టడుగున ఉన్న వారిని కూడా వారిని పైకి తీసుకురావటం కొరకు దేవుడే వారి దగ్గరకు పంపించినటువంటి వార్త, తెలియచేసినటువంటి వార్త, శుభవార్త ఏంటంటే మీ కొరకు జన్మించాడు. ఈ దేశాన్ని రక్షించుట కొరకు, ఈ దేశాన్ని పారమార్థికం చేయటం కొరకు, ఈ దేశాన్ని దేవుడు విశ్వసించేటటువంటి దేశముగా వర్ధిల్లుట కొరకు. కొన్ని దేశాలు ఉన్నాయి, ఈ రోజు కూడా, ఈ దినాలలో కూడా కొన్ని దేశాలు దేవుని నమ్మనటువంటి దేశాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, విచారించవలసినటువంటి విషయం, కన్నీరు కార్చవలసినటువంటి విషయం. దేశాలు దేవుని నమ్మనటువంటి దేశాలు. కానీ దేవునికి స్తోత్రం, అలాంటి దేశాల్లో కూడా దేవుని యొక్క ఆ ప్రభంజనం, 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ రక్షణ ప్రపంచం, ఆ యొక్క విశ్వజ్యోతి ప్రతి వారిని వెలిగిస్తున్నట్లుగా, ఆ దేశాలను కూడా వెలిగిస్తున్నట్టుగా గమనిస్తున్నాం. అది చరిత్ర రుజువు చేస్తుంది, ఈనాటి చరిత్ర. దేవునికి స్తోత్రం.
అన్ని దేశాలు కూడా యేసయ్యను ఒక రక్షకుడుగా గుర్తించగలిగేటటువంటి ఆ స్థాయిలోకి రావాలా, ఆ రక్షించేటటువంటి వాడు మనకు కావాలా. దేశాలు దేశాలుగా మృతతుల్యమైపోతున్నాయి, దేశాలు దేశాలుగా మటుమాయమైపోతున్నాయి, దేశాలు దేశాలుగా చీకటిమయమైపోతుంది. అన్యాయముతో అక్రమంతో దైవ చింతన లేకుండా, దేవుని భయం లేకుండా, దేవుని మీద ఆధారపడేటటువంటి తత్వం లేకుండా, దేవుని బిడ్డలారా, దేశాలు ఆ విధమైనటువంటి అవాంఛనీయతకు దిగిపోతున్నటువంటి పరిస్థితులలో ఈ మాట 2000 సంవత్సరం ఆ దేశములో కొందరితో చెప్పబడినటువంటి మాట నీతో కూడా, మీతో కూడా, నీ దేశముతో కూడా చెప్తున్నది. ఈ భారతదేశంతో చెబుతున్నటువంటి ప్రేమతో ఇస్తున్నటువంటి శుభవర్తమానం ఏంటంటే, రక్షకుడు ఈ లోకంలో పుట్టాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలా? ఎందుకంటే నీ దగ్గరకు వచ్చినటువంటి వాడిని నీవు చూడలేనటువంటి పరిస్థితుల్లో, దర్శించలేనటువంటి పరిస్థితుల్లో, నీ జీవితాన్ని పునీతం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో, నీ దేశాన్ని వెలుగుతో నింపబడేటటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళకపోతే, ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఒక కులాన్ని ఎత్తడానికి రాలేదు, ఒక జనాంగాన్ని ఎత్తడానికి రాలేదు, కానీ సర్వమానవాళిని ఆయన పారమార్థికమైన చింతనతో దేవుని యొక్క రూపముతో స్వభావంతో నింపటానికి వచ్చినటువంటి ఈ యొక్క దేవాది దేవుణ్ణి ప్రతి దేశం గుర్తించాల. ఆ దేశములో చెప్పబడినటువంటి మాట, వాళ్ళ స్పందన ఎలా ఉందో చూసా. అక్కడ చూడండి, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ శిశువుని చూచిరి. దేవుని బిడ్డలారా, ఇది గొప్ప అనుభవం. ఆ దేశంలో జరిగినటువంటి అనుభవం ఏంటో తెలుసా? మరి ఒక అనుభవం, ఒక ప్రత్యేకమైన అనుభవం ఏంటో తెలుసా? చెప్పబడినటువంటి మాటకు వారు స్పందించినటువంటి విధానం, వారు విశ్వసించినటువంటి విధానం, వారు విధేయత చూపించినటువంటి విధానం నీకు నాకు కూడా రావాలి. ఈ రోజున చదువుకున్నావేమో, విన్నావేమో, కానీ చెప్పబడిన, తెలియజేయబడినటువంటి ఈ చరిత్రాత్మకమైనటువంటి దైవ సంఘటనకు, కార్యమునకు నీవు పశువుల కాపర్ల వలె నీవు స్పందించలేని ఎడల నీ జీవితం విషాదమయమైపోతుంది. నీ జీవితం అర్థము లేనటువంటిది అయిపోతుంది. నీ జీవితం నిత్యత్వము లేనటువంటిది అయిపోతుంది. నీ జీవితానికి రక్షకుడు లేనటువంటి జీవితం అయిపోద్ది, రక్షణ లేనటువంటి జీవితం అయిపోద్ది. ఆ దేశములో కొందరు కాపరులు దేవుణ్ణి దర్శించినట్లుగా, తరించినట్లుగా, చూచినట్లుగా, సంతోషించినట్లుగా, గంతులు వేసుకుంటూ ప్రకటించుతున్నట్లుగా వాళ్ళే ఈ రక్షకునికి ప్రకటించేటటువంటి సువార్తికులుగా, ఈ శుభవర్తమానము ఆ సంగతులు గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. దేవుని బిడ్డలారా, వాట్ ఎ ట్రెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సింపుల్ పీపుల్, కామన్ పీపుల్, షెపర్డ్స్. తెలియచేసినటువంటి మాటలు, చెప్పబడినటువంటి మాటలు ఏ విధంగా నీవు అర్థం చేసుకుని ప్రభువు తెలుపుతున్నాడు నీకు. నీవు వెళ్ళి అంతవరకు, యేసు వరకు వెళ్ళాలా. నీవు ఆ యొక్క జన్మ వృత్తాంతంలో ప్రవేశించాలా, ఆ కాలములో ప్రవేశించాలా. ఆ దేశములో చెప్పబడినటువంటి ఆ శుభవర్తమానము నీకు కూడా ఈ రోజున వస్తుంది నీ దేశములో. కాబట్టి దేవుని బిడ్డలారా, చూడగలవా, తరించగలవా, ఆయన సొంతం చేసుకోగలవా, ఆయన నీ జీవితానికి అధినేతృత్వం వహించేటటువంటి వాడుగా అయితే నీ జీవితమే సార్థకమైపోతుంది. 15వ వచనములో ఆ దూతలు అని చెప్పాడు. మొట్టమొదటిది ఏమన్నాం? ఆ దినములలో ఒక చారిత్రాత్మకమైనటువంటి కాలమది. ఆ దేశములో ఒక విశిష్టమైనటువంటి రీతిలో, నిర్దిష్టమైనటువంటి చోట జన్మించినటువంటి
కారణ జన్ముని యొక్క పుట్టుక ఆ దేశములో ఇక్కడ ఆ దూతలు పరలోకము నుండి వచ్చినటువంటి దూతలు ఎందుకో తెలుసా? ఈ గొప్ప మర్మయుక్తమైనటువంటి దైవ కార్యాన్ని తెలియచేయటానికి దేవుడికి అప్పుడు కావలసిన వారు ఎవరంటే తెలుసా? ఆ దూతలు, పరలోకపు దూతలు. దేవుడు చేసినటువంటి ఆ పరలోక సృష్టి అయినటువంటి ఆయన సేవకులు ఎవరంటే ఆ దూతలు. ఆ దూతలు ఏం చేస్తారు? దేవుని గురించి వివరిస్తారు, దేవుని కార్యాల గురించి చెబుతారు, దేవుని దగ్గరకు నడిపిస్తారు, దేవుణ్ణి చూపించటానికి వారు నీ దగ్గరికి వస్తారు. దేవుని బిడ్డలారా, ఆ పరలోక దూతలు చేసినటువంటి కార్యం ఈ రోజున ఈ లోకములో దూతలు ఎవరో తెలుసా? దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు, దేవుని రక్షకుడుగా అంగీకరించినటువంటి వారు, దేవుని సువార్తకు స్పందించినటువంటి వారు, యేసయ్యకు విధేయత చూపించినటువంటి వారు. దే బికమ్ ఏంజల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచములో దేవుని యొక్క దూతలు ఎవరో తెలుసా? ఆయన విశ్వసించినటువంటి వారే, ఆయన రక్షణను పొందినటువంటి వారే, ఆయన అంగీకరించినటువంటి వారే, ఆయన యొక్క రక్షణ కార్యమును సొంతం చేసుకున్నటువంటి వారే. దేవుని బిడ్డలారా, అలాంటి దూతలుగా మలచగలిగేటటువంటి ఆ దూతలు చేసినటువంటి సేవను మన సేవగా నీవు గుర్తించవలసినటువంటి ఆవశ్యకత. అయ్యా, నీకు రక్షకుడు పుట్టాడయ్యా, నీకు సంతోషాన్ని ఇవ్వటానికి, సమాధానాన్ని ఇవ్వటానికి, స్వస్థతనివ్వటానికి, ఈ యొక్క పరిస్థితులను మార్చటానికి, ఈ దేశ పరిస్థితులను, ఈ ప్రపంచ పరిస్థితులను మార్చటానికి రక్షకుడు కాలు మోపాడు అనేటటువంటి వార్త ఈరోజు కూడా, నేడు అనేటటువంటి వార్త. ఆయన కార్యములన్నీ కూడా చరిత్రలో జరిగినప్పటికీ ప్రతి జీవితములో ప్రతి దినము జరిగేటటువంటి సమకాలీనమైనటువంటి అనుభవంగా నీవు గుర్తించాలా, నేను గుర్తించాలా. ఎవర్ కంటెంపరీస్ రిడెంప్టివ్ యాక్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రివల్యూషనరీ రాడికల్ చేంజ్ ఇన్ లైఫ్. మానవుని జీవితంలో ఆయన కాలు మోపితే, మానవుని జీవితంలో ఆయన జన్మిస్తే, మానవుని జీవితం ఆయన మయమైతే, దేవుని బిడ్డలారా, నీవే ఒక దూతవి ఈ లోకంలో. శాంతికి, సమాధానానికి, సమతుల్యకు, భేదాలు, వివక్షతలు తీసివేసి దేవుని యొక్క జీవించేటటువంటి జీవితాలు సమాజంగా మారిపోవటానికి శుభవర్తమానం తెలియచేయవలసినటువంటి బాధ్యత, ఆ బరువు ఆయన అంగీకరించిన వారిని, ఆయన గుర్తించినటువంటి వారిని ఈ దూతలుగా, లోకములో దూతలుగా పెట్టాడాయన. నేను దేవుని కొరకు ఒక సేవకుణ్ణి, మెసెంజర్, రాయబారిని. దేవుని బిడ్డలారా, దేవునితో సమాధానపరచడానికి ప్రతి దూత పని చేయాలా? దేవునితో సఖ్యపడటానికి ప్రతి వ్యక్తి శ్రమించాలా? అది క్రిస్మస్ ఇచ్చేటటువంటి సేవ. నీకు నాకు బికమింగ్ ఎన్ ఏంజల్ ఫర్ ది గాస్పుల్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ సువార్తకు తెలియచేసేటటువంటి దూత ఈ లోకములు ఎవరంటే ఆయన నమ్మినటువంటి వారు. నాలుగోది, ఆ శిశువు. దేవుని బిడ్డలారా, ఆ శిశువు, దట్ చైల్డ్ ఎలాంటి వాడంటే, ఆ శిశువు ఎలాంటి వాడో తెలుసా? మీకు శిశువు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముందే. భారమంతటిని, లోక భారమంతటిని వేసుకున్న ఆ శిశువు కారణ జన్ముడు, విమోచకుడు, రక్షకుడు ఆ శిశువు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిన ఆ శిశువు యొక్క నాణ్యత, ఆ శిశువు యొక్క ప్రత్యేకత, ప్రాశస్త్యత. దేవుని బిడ్డలారా, ఆ దైవ ఆ యొక్క లక్షణాలతో నింపబడినటువంటి
మానవ రూపముగా జన్మించిన ఆ శిశువు యొక్క విశిష్టత ఏంటంటే ఆశ్చర్య కార్యము చేయగలిగిన వాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు, గొప్ప సంకల్పాలను ఈ లోకానికి ఇవ్వగలిగినటువంటి వాడు, గొప్ప ఆలోచనలతో నడిపించగలిగినటువంటి వాడు, భవిష్యత్తుని ఇవ్వగలిగినటువంటి రక్షకుడు. దేవుని బిడ్డలారా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. నిత్యుడగు తండ్రి అంటే ఆయన దేవాది దేవుడు, సమకాలీనమైనటువంటి సరిపడేటటువంటి ఈ లోకాన్నే పరలోకంగా చేయగలిగినటువంటి దేవాది దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఈ లోకములో లేనిది ఏంటంటే సమాధానము లేదు, సంతోషము లేదు, భద్రత లేదు. దేవుని బిడ్డలారా, ఈ వైరస్తో రేపు ఏమవుతుందో కూడా తెలియనటువంటి ఆ యొక్క ఆందోళనతో ఉన్నటువంటి లోకానికి ఆశ్చర్యకరుడు కావాలా, అద్భుతం చేసేవాడు కావాలా, సమాధానం ఇవ్వగలిగిన వాడు కావాలా, సంతోషం ఇవ్వగలిగిన వాడు కావాలా, భవిష్యత్తు ఇవ్వగలిగినటువంటి కావాలా. అది ఎవరంటే యేసు అనే శిశువు. 2000 సంవత్సరాల కింద పుట్టినటువంటి ఆ శిశువే మానవ జీవితాలలో మనల్ని చైల్డ్ లైక్ నాట్ చైల్డిష్, ఒక ఆ పవిత్రతతో కూడినటువంటి ఒక శిశువు వలె మానవ జన్మాన్ని మలచగలిగిన వాడు, మార్పు చెందించగలిగిన వాడు. అంత పవిత్రతతో, అంత పరిశుద్ధతతో, అంత నిర్మలత్వముతో, అంత ప్రేమతో, అంత ఆధారపడేటటువంటి సంస్కృతితో నింపగలిగినటువంటి వాడు ఆ శిశువు. దేవుని బిడ్డలారా, ఆ దేశములో ఆయనకు చోటు ఇవ్వలేదు, ఆ దినాలలో ఆయనకు చోటు ఇవ్వలేదు. నువ్వు ఇవ్వగలవా? ఆ దేశములో విన్నటువంటి వారు ఆయనను విన్నది విధేయత చూపించి అనుభవంలోనికి తెచ్చుకొని వారే అలాంటి దూతలుగా మారిపోయినటువంటి అనుభవాలు. మరి ఆ దేశములో అలాగా స్పందిస్తే ఈనాడు నీ దేశంలో నీవెలా స్పందిస్తున్నావు? నీ దేశ పరిస్థితి ఏంటి? యేసయ్య యొక్క జన్మాన్ని గురించినటువంటి ఆ యొక్క ప్రస్తావన, ఆ 2000 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఆ విమోచన కార్య ప్రకల్పనలు గూర్చినటువంటి విషయాలు నీవే విధంగా చూస్తున్నావు? నీ దేశ పరిస్థితి ఏంటి? ఎలాగ కళ్ళు తెరిపించగలుగుతున్నావు? దేవుణ్ణి చూపించగలుగుతున్నావు? ఆ పశువుల పాకలో జన్మించినటువంటి ఆ దేవాది దేవుణ్ణి పశువుల కాపరులు వచ్చి ఆయన గూర్చి ప్రకటించుకుంటూ వెళ్ళారంట. ఆ దూతలు దేవుని సంగతులు చెప్పితే ఈనాడు నీవు చెప్పగలుగుతున్నావా? ఆ సేవను నీవు వారసుడుగా, ఆ దూతల యొక్క సేవకు నీవు వారసుడుగా, వారసురాలుగా, ఒక దూతలాగా పని చేయగలుగుతున్నావా? Becoming an angel of Jesus Christ in this world to proclaim the gospel of Jesus Christ. చేయగలవా? స్వార్థను ఇవ్వగలవా? అందించగలవా? నీ దేశంలో ప్రతి ఒక్కరికి ఆ శిశువు ఆశ్చర్యకరుడు అని చూపిస్తున్నావా? ఆశ్చర్య కార్యాలు చూపించగలుగుతున్నావా? ఆశ్చర్య కార్యాలు నీ విశ్వాసములో నీవు స్వతంత్రించుకుని నీ విశ్వాసమే గొప్ప అద్భుతాలు చూపించగలుగుతుందా? ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తని క్రియాత్మకంగా నీవు, నీ కుటుంబం, నీ సంఘము, నీ యొక్క దేవుని నమ్మినటువంటి జనాంగము ఇవ్వగలుగుతుందా? డెమాన్స్ట్రేటింగ్ ది పవర్ ఆఫ్ గాడ్ త్రూ మెరికల్స్. అద్భుతాలు చూపించాలా, ఆశ్చర్యకార్యాలు చూపించాలా. శాంతి సమాధానము లేనటువంటి, భవిష్యత్తు లేనటువంటి ఈ దేశాలకు యేసులో ఉన్నటువంటి భవిష్యత్తును నీవు నిర్వచించగలుగుతున్నావా? ఆ పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి దేవుడు పరలోకముందని చూపించాడు. కాలములో ప్రవేశించినటువంటి దేవుడు నిత్యత్వం ఉన్నదని చూపించాడు. దెర్ ఈజ్ అన్ ఇటర్నిటీ
నిత్యత్వం ఉంది, మానవుడికి పరలోకం ఉంది, మానవుడికి ఆ ముక్తి ఉంది. యేసుక్రీస్తు అవతారములో ఇవన్నీ నిర్వచించగలిగినవని చెప్పగలుగుతున్నావా? దేవుని బిడ్డలారా, ఆ దినములలో, ఆ దేశములో, ఆ దూతలు, ఆ శిశువు నీవు అర్థం చేసుకుని దీనిలో ఉన్నటువంటి ఆ క్రియాత్మకమైనటువంటి సేవలను నీవు అందిపుచ్చుకుని ముందుకు వెళితే ఈ దేశాలు మారతాయి. దేవుని యొక్క ఆ యొక్క సన్నిధితో నింపగలిగేటటువంటి, సమాధానంతో నింపగలిగేటటువంటి, శాంతితో నింపగలిగేటటువంటి, అద్భుతాలు చేయగలిగేటటువంటి, చూడగలిగేటటువంటి దినాలుగా చేయగలిగినటువంటి దేవుడు రక్షకుడైన యేసు మిమ్మల్ందరినీ దీవించునుగాక. ఆమెన్. మా జీవితాలను పరలోకమయంగా చేయటానికి, మీ రక్షణతో నింపటానికి, నీ సేవకులుగా మలచటానికి, నీ దూతలుగా లోకములో సంచరించటానికి, అద్భుతాలు చూపించి, ఆశ్చర్యకార్యాలు చూపించి, భవిష్యత్తుని ఇవ్వగలిగి పరలోకాన్ని చూపించగలిగేటటువంటి ఆ సువార్త యేసు యొక్క జన్మములో నిర్దిష్టమైనటువంటి రీతిలో ఇవ్వబడిందని గ్రహించి మాకు అందించబడినటువంటి ఆ యొక్క అనుభవాలను మేము పొంది అనువదించగలిగే స్థాయిలో మమ్మల్ని అందరినీ చేయమని యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని దీవెన, శాంతి, సమాధానం, స్వస్థత, భవిష్యత్తు మీకు యేసులో అనుగ్రహించబడును గాక. ఆమేన్. Slavia